హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. చాలామంది ఈ జనరేషన్లో హెయిర్ ఫాలింగ్ అనే సమస్యతో చాలా ఇబ్బంది పడుతున్నారు కదా. ఎన్నో రకాల నూనెలు, ఎన్నో బ్రాండెడ్ ఆయిల్స్ ఎంత కాస్ట్లీ పెట్టి యూజ్ చేసినా కూడా ఎలాంటి రిజల్ట్స్ అయితే లేదా. అయితే ఖచ్చితంగా ఈ వీడియోని మాత్రం పూర్తిగా చేయండి, ఎక్కడ స్కిప్ చేయకండి. హెయిర్ ఫాల్కు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ రీజన్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయాలండి. దానికి తగిన సొల్యూషన్ అనేది తీసుకోవాలి. హెయిర్ ఫాలింగ్ ఎక్కువగా ఉండడానికి మెయిన్ రీజన్ వచ్చేసి బ్లడ్లో హెచ్బి కంటెంట్ అనేది తక్కువగా ఉండడం వల్ల హెయిర్ ఫాలింగ్ అవుతుంది. అండ్ అలాగే జింక్ అనేది తక్కువగా ఉండడం వల్ల అండి. హెయిర్ రూట్స్ బాగా పెరగాలంటే జింక్ అండ్ హెచ్బి అనేది చాలా బాగా ఉండాలండి. హెచ్బిలో ఐరన్ కంటెంట్ ఉంటుంది. ఐరన్ అండ్ జింక్ మెయిన్ అండి ఎంట్రుకలు పెరగడానికి. చాలామంది ఎక్కువగా పొల్యూషన్లో జర్నీ చేయడం వల్ల, ఎక్కువ దుమ్ములో ఆ విధంగా వర్క్ చేయడం వల్ల, తలలో ఓవర్ హీట్ ఉండడం వల్ల, టెన్షన్స్ ఎక్కువగా ఉండడం కారణంగా కూడా హెయిర్ ఫాలింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒకవేళ మనకు రక్తం తక్కువగా ఉందా లేదా, దేని కారణంగా హెయిర్ ఫాలింగ్ అనేది అవుతుంది అనే దాన్ని హెచ్బి టెస్ట్ అయితే ఖచ్చితంగా చేయించుకోండి. దానికి తగిన మెడికేషన్ యూజ్ చేయడం లేదా ఫుడ్ యూజ్ చేస్తూ ఐరన్ అండ్ జింక్ కంటెంట్ను పెంచుకోండి. ఎందుకంటే రక్తంలో హెమోగ్లోబిన్ కంటెంట్ అనేది ఉంటుంది. హెమోగ్లోబిన్లో ఐరన్ అనేది ఉంటుందండి. ఆ ఐరన్ అనేది బాగా ఉండడం వల్ల హెయిర్ అనేది బాగా ఒత్తుగా బాగా పెరుగుతుంది. అసలు మనలో ఐరన్ లోపించింది అనేది ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటే, స్కిన్ అనేది చాలా నిర్జీవంగా అయిపోతుంది. హెయిర్ కూడా చాలా రఫ్గా, చాలా డల్గా, నిర్జీవంగా, అన్హెల్తీగా అనిపిస్తుంది. హెయిర్ వచ్చేసి కుదుళ్ళ నుంచి ఎక్కువగా రాలిపోవడము ఆ విధంగా జరుగుతూ ఉంటుందండి. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటంటే డాక్టర్ సలహా మేరతో ఏ ప్రాబ్లం మెడికేషన్ వాడడము లేదా ఐరన్ జింక్ ఉండే ఫుడ్స్ అంటే రోజువారీ ఆహారంలో భాగంగా బెల్లం తీసుకోవాలండి. పాలు బెల్లం కలుపుకొని తీసుకోవడము, నువ్వుల లడ్డు బెల్లంతోనే, పీనట్స్ వాటిలో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ అండి వాటిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. గుమ్మడికాయ గింజలలో ఐరన్ అనేది చాలా పుష్కలంగా ఉంటుందండి. అండ్ అలాగే అంజీరా, దానిమ్మ, కీవి వీటన్నిటిలో ఐరన్ అనేది మనకు బాగా లభిస్తుంది. అండ్ అలాగే జింక్ కూడా లభిస్తుందండి. సీ ఫుడ్స్ ఏవైనా కూడా ఉంటే అవాయిడ్ చేయకుండా తినండి. వాటిలో జింక్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఐరన్ అండ్ జింక్ ఉండే పదార్థాలను వదిలిపెట్టకుండా తినండి ఫ్రెండ్స్. దాని కారణంగా జుట్టు అనేది కుదుళ్ళ నుంచి రావడము జరుగుతుంది. చాలామంది మేము ఎంతో కాస్ట్లీ బ్రాండెడ్ ఆయిల్స్ అయితే వాడుతున్నాము కానీ ఎలాంటి రిజల్ట్స్ లేదు అని ఫీల్ అవుతూ ఉంటారు. అసలు మనకు హెయిర్ మూలాలలో స్ట్రెంత్ అనేది లేకపోతే మనం ఎన్ని బ్రాండెడ్ ఆయిల్స్ పైనుంచి అప్లై చేస్తే ఏముంటుంది మీరే చెప్పండి. మనకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉంటేనే హెయిర్ అనేది చాలా గ్రోత్ అవుతుందండి. అంతేకాకుండా స్కిన్ కూడా చాలా గ్లోగా ఉంటుంది. ఈ రెండు ఫైండ్ అవుట్ చేయగలిగితే మీరు ఈ ప్రాబ్లమ్ని అధిగమించవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఓన్లీ బయట నుంచి ఏం పెడితే హెయిర్ అనేది గ్రోత్ ఏమి ఉండదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు హెమోగ్లోబిన్ అనేది బాగా ఉండాలి. హెమోగ్లోబిన్ అనేది తక్కువగా ఉండడం వల్ల ఎన్నో సమస్యలు అయితే వస్తాయండి. మనకి ఎప్పుడు తల తిరగడము, జుట్టు అనేది కుదుళ్ళ నుంచి ఊడిపోతూనే ఉండడము, మనం ఎన్ని రకాల నూనెలు వాడినప్పటికీ సెట్ అవ్వదు. ఎందుకంటే లోపల నుంచి మనం స్ట్రెంత్ ఇవ్వగలుగుతూనే బయట అనేది హెయిర్ ఆరోగ్యంగా ఉండగలుగుతుందండి. సో ఇదొక్కటి కన్సిడర్ చేసేసి తగిన ఫుడ్స్ తీసుకోండి. అండ్ అలాగే పాలు కూడా బాగా తాగుతూ ఉండాలి. ప్రతి ఆహారంలో భాగంగా వీలైతే బెల్లంను రోజు గుప్పెడంత తినడానికి ట్రై చేయండి. లేదంటే నువ్వులు, నట్స్, ఏవైనా నట్స్ అండి. అలాగే చిరుధాన్యాలు ఉంటాయి కదా, వాటిని మొలకెత్తుకొని తినడం వల్ల కూడా మనకు ఐరన్ అనేది లభిస్తుంది. ఇవన్నీ చేయగలిగితే మన హెయిర్ని మనం ఆరోగ్యంగా కాపాడుకోగలము. హెయిర్ కూడా చాలా ఒత్తుగా పెరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటుంది. వీటన్నిటిని ఫాలో అవుతూ మీకు నచ్చిన ఏ ఆయిల్ అయినా యూజ్ చేయడం వల్ల ఇమ్మీడియట్ రిజల్ట్స్ అనేవి మనకు కనిపిస్తాయండి. అంతేకాని ఓన్లీ ఆయిల్స్ వాడుతూ మనం ఎలాంటి ఫుడ్ ఫాలో అవ్వకుండా మనం చూడడానికి వీక్గా ఉండిపోయి హెచ్బి అనేది లేకుండా అంటే ఎలాంటి రిజల్ట్స్ అయితే ఉండవు. ఇదొక్కటి కన్సిడర్ చేసి ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎక్కువగా ఐరన్ జింక్తో పాటు బయోటిన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ కూడా తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి వాటిలో ఐరన్, జింక్, బయోటిన్ అనేవి పుష్కలంగా లభిస్తాయి. ఇప్పుడు వచ్చేసి చాలా చోట్ల బయోటిన్ జెమ్స్ అనేవి దొరుకుతున్నాయండి. హెయిర్ కుదులను బలపరచడం కోసము చాలా యూజ్ అవుతాయి. ఇవన్నీ చేయలేని వారు బయోటిన్ జెమ్స్ అనేవి తెచ్చుకోండి. దాంట్లో అన్ని మిక్స్డ్ ఉంటాయండి. విటమిన్స్, ఐరన్, జింక్, మెగ్నీషియం, బయోటిన్. మెయిన్గా హెయిర్లో బయోటిన్ అనేది హెయిర్ కుదులను బాగా బలంగా చేస్తుంది. ఖచ్చితంగా దొరికితే మాత్రం రోజుకు 5 to 10 తినుకుంటూ ఆ జెమ్స్ని సప్పరించుకోవడం వల్ల హెయిర్ అనేది బలపడుతుంది. ఇదంతా కాదు మాలో హెచ్బి అనేది పుష్కలంగా ఉంది కానీ మాకు హెయిర్ ఫాలింగ్ ఎక్కువగా అవుతుంది, హెయిర్ అనేది గ్రోత్ అవ్వట్లేదు, నిర్జీవంగా అయిపోతుంది అనేవారు ఏం చేస్తారు అంటే
తలలో ఓవర్ హీట్ని తగ్గించుకోవడానికి ట్రై చేయండి. లేదా డాండ్రఫ్ ఉందా, హెయిర్లో ఏదైనా అలర్జీస్ కానీ ఇచ్చింగ్ అలాంటివి ఉన్నాయా చెక్ చేసుకొని పెరుగును హెయిర్ ప్యాక్ లాగా వేసుకోవడము. అండ్ అలాగే మెంతుల్ని బాగా నానబెట్టేసి పెరుగు మెంతులు 2 కలిపి మిక్సీ పెట్టేసి హెయిర్ ప్యాక్ వేసేసుకోండి. వేపాకు అవైలబిలిటీలో ఉంటుంది. వీటన్నిటిని ఏదైనా కూడా హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల తలలో ఓవర్ హీట్ కానీ అలర్జీ ఎలాంటి సమస్యలు ఉన్నా తగ్గిపోయి హెయిర్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది.